ఇప్పుడు నేను వెనక నుండి బండి తోస్తే ఆయన బండి స్టార్ట్ చేసుకుని తుర్రుమని నన్నిక్కడ వదిలేసి వెళ్ళిపోవాలనే ప్లాన్ అనుకుంటా. లేదు. ఏం లేదు? నేనే బండి పట్టుకుంటాను, మీరు తోయండి. పట్టుకుంటే సరిపోదు, స్టార్ట్ చేయాలి. తెలుసులేండి. సరే, తగలడు. తీసుకో. ఏం చూస్తున్నావు? అరే స్టార్ట్ చెయ్యి. స్టార్ట్ చెయ్యి. అలాగే. సరిగ్గా పట్టుకో. ఇలా అయితే స్టార్ట్ అవ్వదు. తొయ్యమంటే తొయ్యవు, స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేయవు. ఇలా అయితే వ్రతానికి ఎప్పుడు వెళ్తాం? స్టార్ట్ చేస్తున్నానండి, స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ అయింది. అయ్యో, బంగారం లాంటి బండి నేను పట్టుకుని స్టార్ట్ చేస్తాను అని ఇలా బురదలో పడేశా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అయ్యో, నమస్కారం అయ్యా. మీరేంటి రోడ్డు మీద? అదిగో అటు చూడు. అరే, బండి బుడదలో కూరుకుపోయిందే. ఎక్కడికి బయలుదేరారు? కూతురింట్లో వ్రతం ఉంది, త్వరగా వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది. అవునా? ఓ పని చేయండి అయ్యా, నా సైకిల్ మీద వెళ్ళండి. ఆ బండి నేను కరిగించి తీసుకొస్తానయ్యా. పదండి అయ్యా, రండి. పద. ఒక్క నిమిషం. ఎక్కడికి? అటెక్కడికి? పీట్ అండి, ఆచారం అన్నారుగా. బాబాయ్, నేను రామాని. చెప్పు రామా. నాన్న ఇంట్లోనే ఉన్నారా? లేదమ్మా, మీ ఇంటికే బయలుదేరాడు కదా. అవునా? మరి అమ్మ? అమ్మతో కలిసి వస్తున్నాడమ్మా. అవునా? చాలా మంచి మాట చెప్పా బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్. ఇందాక అమ్మతో మాట్లాడదామని ఆ ఇంటికి కాల్ చేస్తే ఆ ఆద్య ఫోన్ ఎత్తి ఏదేదో మాట్లాడేసరికి అమ్మ నాన్న రారేమోనని కంగారు పడ్డాను. కంగారేం లేదమ్మా, వస్తున్నారు కదా. కన్నుల పండగగా వ్రతం చేసుకో, సరేనా? సరే బాబాయ్, ఉంటాను. సార్, శౌర్య సార్, శౌర్య సార్, శౌర్య సార్. ఏమైంది రామా? మా అమ్మ నాన్న వ్రతానికి కలిసి వస్తున్నారంట. కంగ్రాట్స్. హ్యాపీయా? ఏమైంది రామా? వాళ్ళు ఆనందంగా కలిసి రావడం లేదు. నా ఆనందం కోసం బలవంతంగా కలిసి వస్తున్నారు. పోన్లే, ఎలాగైతేనే
వాళ్ళు రావడమే కదా మనకు కావాలి. కానీ నాకు మా అమ్మ నాన్నలిద్దరూ ఎప్పటిలాగే అన్యోన్యంగా ఆనందంగా ఇదివరకట్లాగా కలిసి ఉండటం కావాలి. అవును, అలా జరగాలంటే జరగాలి సార్, జరగాలి. మనమేం ప్లాన్ చేస్తామో ఎన్ని బాధలు పడతామో నాకు తెలీదు, కానీ ఈ ఇంట్లో వ్రతం పూర్తయ్యేలోపు మా అమ్మ నాన్నల కళ్ళల్లో నేను ఆనందం చూడాలి. వాళ్ళిద్దరి మధ్య దూరం తొలగిపోవాలి, గొడవలు సమస్య పోవాలి. మా నాన్న మా అమ్మని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆనందంగా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలా జరగడం మంచిదే, కానీ వాళ్ళు వ్రతానికి వచ్చి వెళ్ళేలోపే ఇదంతా జరిగిపోవాలా? హా, ఏంటి ఈ 1-2 గంటల టైంలోనే? హా. రామా, నాకేం మ్యాజిక్లు రావు. ఇప్పటికిప్పుడు వాళ్ళని కలపడం అంటే కొంచెం కష్టమే. అవునా? ఆ, సరే అయితే వ్రతం తర్వాత జరిగే కార్యక్రమం కూడా కొంచెం కష్టమే. ఆ? హా? హా. ఏ రామా, ఈ మధ్యలో ఇదేం ఫిట్టింగు? ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడకూడదు రామా. అసలే ఈ వ్రతం తర్వాత నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నా. ఆహా, అవునా? హ్మ్. సరే అయితే నేను చెప్పినట్టు చేయండి, మీరు అనుకున్నట్టు అవుతుంది. లేకపోతే లేదు అనుకోండి, గోవిందా గోవిందా. రామ గోవిందానా? ఏ, ఓ, ఛే. ఎస్. రామా, రామా, రామా. హే, ఏంటి సార్? ఎవరొచ్చారో చూడు. దిగు. అమ్మా, నాన్న. అమ్మా, నాన్న, నాన్న. రామా, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నాను. రామా, అమ్మా, అమ్మా, బాగున్నారా? ఎలా ఉన్నావు? బాగున్నావమ్మా? నమస్కారం బావగారు. నమస్కారం. ఇదేంటి అన్నయ్య గారు, మరి ఈ సైకిల్ మీద వచ్చారు? అమ్మా, నువ్వు కాసేపు ఉండు. బావగారు చెల్లెమ్మ కలిసి రావడమే మన అదృష్టమే, మన ఇంటికి శుభం. వాళ్ళు సైకిల్ మీద వస్తే ఏంటి, బండి మీద వస్తే ఏంటి? బావగారు మీరు రండి, రండి, రండి బావగారు, రండి. రండి. రండి రండి మావయ్య, రండి రండి. ఓకే ఓకే. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి సైకిల్ పై మా ఊరు వచ్చినట్టుగా ఉంది. మీ అమ్మాయిని మా ఊరికిచ్చారు. రవీంద్రతో వియ్యం అందుకున్నారని మా ఊరంతా ఆనందంతో ఉప్పొంగిపోతున్నారండి. ఇన్నాళ్ళు మీ గురించి వినడమే గాని చూడలేదండి. ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది. మరి కాదేంటి, భార్యాభర్తల అందమైన దాంపత్యం ఆదర్శ జీవితమని ఒక బుక్కు రాయాల్సొస్తే ఆ బుక్కు అట్టపైన ఇదిగో రఘురాం జానకి గార్ల ఫోటోనే వెయ్యాలి. ఏంటి? థ్యాంక్ యూ. హే, హే, రామా. ఇదిగోండి, ప్రపంచానికి ఆ అయోధ్య రాముడు సీత ఆదర్శమైతే
చుట్టుపక్కల 10 ఊళ్ళకి ఈ అయోధ్యలంక రాముడు సీతనే ఆదర్శమండి. మరి కాదేంటి, భార్యాభర్తలంటే ఎలా ఉండాలండి? మీ అన్యోన్యత గురించి, మీ ప్రేమానురాగాల గురించి, మీ అనుబంధం గురించి చెప్పి మా మహిళా సంఘం వాళ్ళు ఓ 25 జంటల్ని విడిపోకుండా కలిపిందండి. రామా ఓకేనా? జానకమ్మ గారు, ఏంటండి చేతులు అంత పెద్ద పెట్టి తీసుకొచ్చారు? ఈయన పుట్టింటి నుంచి తెచ్చామండి. అదేంటి, పుట్టింటి నుంచి బట్టలు తెచ్చే ఆచారం ఉంది గాని పీటలు తెచ్చే ఆచారం ఎక్కడుంది? మా ఇంట్లో ఉంది. మీరు ఒకటే తెచ్చారేంటండి? తెస్తే 2 తేవాలి కదా. ఇది కూడా మా ఇంట్లో ఉందండి. ఓ అయితే మీరు చెప్పారంటే ఉంటుందిలేండి. మావయ్య గారు కూర్చుందురు రండి. మావయ్య గారు మీరు కూర్చోవాల్సింది అక్కడ కాదు, ఇదిగో ఈ సోఫాలో. మావయ్య గారు రండి రండి కూర్చోండి. అత్తయ్య గారు మీరు కూడా అందులోనే కూర్చోండి. ఎందుకు బాబు? మావయ్య గారు ఇది మా ఆచారం. మావయ్య గారు చెప్పండి. అవును బావగారు, మా ఇంటికి పిల్లనిచ్చిన వియ్యంకుడు వియ్యంకురాలు మా ఇంటికి వస్తే ఇందులోనే కూర్చోవాలి. అందుకే దీన్ని స్పెషల్గా చేయించాం. చెల్లెమ్మా రామ్మా. అమ్మా నాన్న, ఇలా ఒకే కుర్చీలో కూర్చునే ఆచారం ఎక్కడైనా ఉంటుందా? మీరు చెప్పిన పీటలాచారం కూడా ఎక్కడుందండి? అది మీ ఆచారం అయితే ఇది వీళ్ళ ఆచారం అనుకుంటా. రామా హ్యాపీయా? ఈ వ్రతం అయ్యేలోపు ఏ చిన్న ఛాన్స్ దొరికినా మీ అమ్మా నాన్నల్ని కలిపే ప్రయత్నం చేద్దాం. అస్సలు వదులుకోవద్దు. ఇలా ఇవ్వమ్మా. శౌర్య, పుట్టింటి నుంచి తెచ్చిన బట్టలు కట్టుకురండి, వ్రతం మొదలు పెడదాం. తీసుకోండి. ఆద్య, 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 ఆద్య. నేనే. పిన్ని నువ్వా? ఇలా రా. పిన్ని మామూలుగా రావచ్చు కదా. అమ్మో, ఇలా ముసుగు కప్పుకొని దొంగలా రావాలా? అయ్యయ్యో, ఈ ఇంట్లోకి రావడం నన్ను ఎవరైనా చూస్తే నాకు ఆ ఇంట్లో కూడా చోటు ఉండదు తెలుసా?
సరే చెప్పు, ఏంటిలా వచ్చావు? నువ్వు డీప్గా ఆలోచించమన్నావు కదా, చాలా డీప్గా ఆలోచించాను. అవునా? ఏమైనా గుర్తొచ్చిందా పిన్ని? చెప్పు. గుర్తొచ్చింది. అది చెప్పడానికే ఇదిగో ఇంత రిస్క్ తీసుకుని నేను ఇక్కడికి వచ్చాను. చెప్పు పిన్ని ప్లీజ్. మరి నన్ను ఇక్కడి నుంచి పెట్టెలో ఎత్తుకెళ్ళినప్పుడు ఏం గుర్తురాలేదు, కానీ పెట్టె నీళ్లల్లో పారేసినప్పుడు ఒక మాట వినిపించింది ఆద్య. ఏంటా మాట? చెప్పు పిన్ని. ఆ మాట సరిగ్గా గుర్తు రావడం లేదు. సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. గుర్తొచ్చినట్టే వస్తుంది, పోతుంది. కానీ ఆ మాట పలికింది మాత్రం ఆడగొంతే. ఆడగొంతా? నాదా? కాదు కాదు. పెద్దమ్మదా? అయ్యో కాదు, ఏదో కొత్త గొంతు. కొత్త గొంతా? మళ్ళీ ఎదురుపడి అదే మాట పలికితే ఇట్టే పట్టేస్తాను, ఏం పర్వాలేదు. మళ్ళీ ఎదురుపడి అదే మాట పలకాలంటే మళ్ళీ ఆవిడే నేను ఎత్తుకెళ్ళి నీళ్ళల్లో పడి. సర్లే ఆద్య, ఏదో ఒక క్లూ అయితే చెప్పాను కదా, మరి నాకు ఆ నగివ్వా? క్లూ నువ్వు పూర్తి చేయలేదు కదా. ఆ గొంతు ఎవరిదో చెప్పు. ఆ నెక్లెస్ ఇప్పుడే తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను పిన్ని. ఆద్య, కొంచెం టీ బూస్ట్ అలాంటిది ఏమైనా? అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏంటిది? కాఫీ. కాఫీ తీసుకొచ్చావా? వెళ్ళు, బూస్ట్ తీసుకురా. ఓకే, థ్యాంక్స్. నేను ఆ వ్రతానికి వెళ్తుంది, ఆ జానకితో కలిసి వెళ్ళడానికి ఒప్పుకుంది నా కూతురి సంతోషం కోసం మాత్రమే కాదు, ఆ జానకి పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం కూడా. ఆ జానకి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ జానకి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోను. హలో, ఎవరు? నేనే, రామలక్ష్మిని. పెద్దమ్మ వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? అందుకే ఫోన్ చేశాను. మా అమ్మ రాదు, రానివ్వను అని పిచ్చివాగుడు వాగి ఫోన్ పెట్టేశావు కదా. ఇప్పుడు మా అమ్మ మా నాన్నతో కలిసొచ్చిందని నీకు చెప్పడానికే కాల్ చేశాను. చూడు రామా, అసలు సంగతి నీకు తెలీదు. పెద్దమ్మతో పెదనాన్న కలిసి వస్తారని నాకు నీకన్నా ముందే తెలుసు. అబ్బచ్చా, ఎలా తెలుసు? నువ్వెలాగైనా అనుకో, అది నిజం. పెద్దనాన్న పెద్దమ్మతో కలిసి వ్రతానికి వచ్చింది నీ సంతోషం కోసం మాత్రమే కాదు రామా. పెద్దమ్మ కారణంగా పెద్దనాన్న ఇళ్ళు వదిలి వెళ్లాల్సి వచ్చిందని, తన పరువు పోయిందని, ఆ కోపం చూపించడానికి ఇప్పుడు టైం వచ్చిందని, పెద్దమ్మని అవమానించి అంతకంతా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే పెద్దనాన్న పెద్దమ్మతో వచ్చారు. పెద్దనాన్న ఇప్పుడు పెద్దమ్మపై కక్ష కట్టుకుని ద్వేషం పెంచుకుని రగిలిపోతున్నాడు రామా. వాళ్ళనిప్పుడు కలిపుంచడం కన్నా కొన్ని రోజులు దూరంగా ఉంచి వాళ్ల మధ్య అపార్థాలని దూరం చేయాలనే అప్పుడొద్దు అన్నాను. ఇప్పటికైనా నా మాట విను. నేను చెప్పింది దృష్టిలో పెట్టుకొని వ్రతం అయ్యేంత వరకు నువ్వు వాళ్ళ పక్కనే ఉండు ప్లీజ్. అయిపోయిందా నీ సోది? మా నాన్న పైన ఇంకేం అబద్ధాలు చెప్తావు?
నువ్వు చెప్పిన మాట ఒక్కటైనా నమ్మేలా ఉందా? మా అమ్మ పైన మా నాన్నకి కోపం ఉందే తప్ప ద్వేషం లేదు. మా అమ్మ అంటే మా నాన్నకి పంచ ప్రాణాలు. ఆవిడపై ఆయన ఎందుకు అలా చేస్తారు? కలిసున్నామని ఇలాంటివన్నీ ప్రచారం చేసి నన్ను మా నాన్నకి దూరం చేయాలనే కదా నీ ప్లాను? కాదు రామా, ఆద్య, నాకు తెలుసు. నేను నిజాయితీగా చెప్తున్నాను, నిజమే చెప్తున్నాను. నా మీద కోపంతో నువ్వు ఇంకా దీన్ని లైట్గా తీసుకుంటే పెద్దమ్మ పెదనాన్నల మధ్య దూరం ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. అంత లేదు ఆద్య, నువ్వు చెప్తున్నట్టు అంతలాగా ఏం సీన్ జరగదు. జరిగేదేంటో నేను చెప్పనా? వ్రతానికి కలిసొచ్చిన మా అమ్మ నాన్న గతాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఒకటవుతారు. అయ్యేలా నేను చేస్తాను. వ్రతం అయిపోయేలోపు వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా కరిగిపోతుంది. ఆనందంగా వాళ్ళిద్దరూ కలిసిపోతారు. తిరిగి ఎప్పట్లాగే ఉంటారు. అలా నేను చేస్తాను, నీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ.